లాక్డౌన్, సోషల్ డిస్టెన్స్, క్వారంటైన్, ఐసోలేషన్, రెడ్ జోన్, ఆరెంజ్ జోన్, గ్రీన్ జోన్, కంటైన్మెంట్ జోన్, హాట్స్పాట్, సూపర్ స్పైడర్స్, కరోనియల్స్, ఆర్టీపీసీఆర్, పీపీఏ కిట్, ఒమిక్రాన్, డెల్టా, ఆల్ఫా, BA1, JN1. కరోనా వైరస్ వచ్చిన 3 ఏళ్లలో మనం కొత్తగా గీ పేర్లు విన్నాం, బాగా వాడినాం. ఆగో మళ్ళా ఇప్పుడెందుకు గుర్తు చేస్తున్నారు అని అంటారా? గా టైం వచ్చింది మరి. ఇవాళ కొత్తగా 6గురికి అంటింది. హైదరాబాద్ లో 4, మెదక్లో 1, రంగారెడ్డిలో 1కి కరోనా వచ్చిందట. నిన్నటికి ఆల్రెడీ 14 మంది కంటే వరకు తెలంగాణలో 20 కేసులు అయినాయి. 1 కోలుకున్నారట. వైరస్ తోని మునిపే మస్తు తిప్పల పడుతుంది. ఈ తాపకట్ల కావద్దని సర్కార్ దవాఖానల బెడ్లు, కరోనా కిట్లు, ఆక్సిజన్ బూట్లు, మందులు, సూదులు తయారు పెడుతున్నారు. గాంధీ దవాఖానల మునుపున్న ఐసోలేషన్ బెడ్లు మళ్ళా రెడీ చేసి పెట్టిండ్రు పేషెంట్ల కోసం. కరోనా వచ్చిన వాళ్ళకు మొదలు మొస తీసుకునుడే తిప్పల పెడుతుంది కాబట్టి ఎర్రగడ్డ ఛాతీ దవాఖానల సుత ఐసోలేషన్ వార్డుల సౌలతులు చేసిండ్రు. వెంటిలేటర్లు, కడమ మిషన్లు చక్కగా పనిచేస్తున్నాయా లేదా అని మాక్ డ్రిల్ చేసి చూసిండ్రట. కరోనా అనేది ఇక చాలా కాలం ఉంటుంది. ఎందుకంటే వైరస్ దాని వేరియంట్స్ ని ప్రతి సంవత్సరం గానీ 6 నెలలకు గానీ వాటిని జనరేట్ చేసుకుంటా ఉంటుంది. ఏసం మార్చి మళ్ళా వస్తూనే ఉంటదట. ఈ తాపకు రూబడి గట్టిగానే ఉన్నది. ఇవాళ ఒక్కనాడే దేశంలో 594 మందికి వచ్చిందంట చూడురిగా. ఇప్పటికి 2600 మందికి అంటింది. 4 రోజులైతే క్రిస్మస్ సంబరాలు, అటెనక 31st కొత్త ఏడాది సంక్రాంతి పండుగ వరుస పెట్టి వస్తున్నాయి. గుంపులు తిరుగుతారు, ఊర్ల ప్రయాణాలు పోతారు. ఒక్కకాన్నే మంది బగ్గ కనబడితే వైరస్ కు మస్తు హెచ్చడి అవుతుందా. సాధ్యమైనంత వరకు టూర్లను కొద్దిగా పోస్ట్ పోన్ చేసుకోవటం మంచిది. ఒకవేళ వాళ్ళు కానీ ముందుగానే ప్లాన్ చేసుకొని ఉన్నట్లయితే మాస్కులు, సెల్ఫ్ ప్రొటెక్షన్ ఈస్ ఇంపార్టెంట్. సర్ది దగ్గు పెరుగుతున్నా 3-4 రోజులకు మించి జ్వరం తగ్గకున్నా ఎమ్మటే టెస్ట్ చేయించుకోరి. బుగులు పడాల్సింది ఏం లేదు గాని మునుపు లెక్కనే జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది అన్నట్టు.